హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి సెంటర్ పందెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, మార్కాపురం గౌరవ శాసనసభ్యులు వారి యొక్క ఆధ్వర్యంలో మరియు శ్రీ వెలుగొండ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ కుందూరు కాశిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో దేవస్థానం కమిటీ యొక్క పర్యవేక్షణలో మేకలవారిపల్లె రెడ్ల సంఘం మేకలవారిపల్లి గ్రామ రైతు కమిటీ యొక్క నిర్వహణలో ఈ ప్రదర్శనలు మొత్తం కూడా జరగబోతూ ఉన్నాయి. మార్చి 21వ తారీఖు ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది. మార్చి 22వ తారీఖు ఉదయం న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన ప్రారంభమవుతుంది. అదే రోజు అంటే మార్చి 22వ తారీఖు సాయంత్రం నుంచి సీనియర్స్ విభాగానికి ప్రదర్శన ప్రారంభమవుతుంది. జతలు ఏమైనా మిగిలి ఉంటే మరుసటి రోజు అంటే మార్చి 23వ తారీఖు ప్రదర్శన జరుపుతారు. తుది నిర్ణయం మేకలవారిపల్లి గ్రామ రైతు కమిటీది. గ్రామ రైతు కమిటీ మందా వెంకటరెడ్డి గారు, పాల వెంకటరెడ్డి గారు, మేకల ఆదిరెడ్డి గారు, మేకలవారిపల్లి గ్రామ రైతు కమిటీ. తుది నిర్ణయం కమిటీ వారిది. ఒంగోలు జాతి పశు పోషకులు గమనించగలరు. మార్చి 21వ తారీఖు ఆరుపళ్ళ విభాగము, 22వ తారీఖు న్యూ కేటగిరీ, అదే రోజు సాయంత్రం నుంచి సీనియర్స్ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది. అంటే సీనియర్స్ విభాగంలో పాల్గొనే రైతులు మార్చి 21వ తారీఖే వెలుగొండకు రావాల్సి ఉంటుంది. మార్చి 22 మధ్యాహ్నం డ్రా తీసి సాయంత్రం నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుంది. కాబట్టి మార్చి 21వ తారీఖే సీనియర్స్ విభాగం, న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనే రైతులు వెలుగొండకు రావాల్సి ఉంటుంది. గమనించగలరు ఒంగోలు జాతి పశు పోషకులు. సో మార్చి 21 ఆరుబళ్ళు, 22 న్యూ కేటగిరీ, అదే రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి సీనియర్స్ విభాగం ప్రారంభమవుతుంది. మిగిలి ఉన్న జతలకు 23వ తారీఖు జరపడానికి నిశ్చయించుకున్నారు. తుది నిర్ణయం కమిటీ యొక్క ఆధ్వర్యంలో, కమిటీ యొక్క నిర్వహణలో తుది నిర్ణయం తీసుకోబడుతుంది. ఆరు బళ్ళకి మొదటి బహుమతి 60,000, రెండవ బహుమతి 40,000, మూడవ బహుమతి 30,000, నాలుగవ బహుమతి 20,000, ఐదవ బహుమతి 10,000, ఆరవ బహుమతి 8,000, కన్సోలేషన్ బహుమతి 5,000, బహుమతి రాని ప్రతి జతకు. న్యూ కేటగిరీకి 70,000 మొదటి బహుమతి, రెండవ బహుమతి 50,000, మూడవ బహుమతి 35,000, నాలుగవ బహుమతి 20,000, ఐదవ బహుమతి 15,000, ఆరవ బహుమతి 10,000, బహుమతి రాని ప్రతి జతకు కన్సోలేషన్ 5,000. సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతి 80,000, రెండవ బహుమతి 60,000, మూడవ బహుమతి 40,000, నాలుగవ బహుమతి 20,000, ఐదవ బహుమతి 15,000, ఆరవ బహుమతి 10,000, బహుమతి రాని జతకు కన్సోలేషన్ 5,000. ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం వెలుగొండ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 15 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో ఈ ఆఖరి 3 రోజులు చాలా అంగరంగ వైభవంగా తిరునాళ్ళు జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు కూడా దేవస్థానం సత్రాల దగ్గర అన్నదానం నిరాటంకంగా నిర్విరామంగా కొనసాగుతుంది. చక్కని ప్రదేశంలో ఈ యొక్క పోటీలను వీక్షించి మధ్యాహ్నం భోజనం చేసుకొని మళ్ళీ సాయంత్రం పోటీలు వీక్షిస్తూ చెట్ల కింద సేద తీరుతూ 3 రోజుల పాటు రైతులు, గ్రామస్తులు, పశు ప్రేమికులు, అభిమానులు ఈ ప్రదర్శనను తిలకిస్తారు. అలాంటి ప్రసిద్ధి చెందినటువంటి ఈ వెలుగొండ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఈ ప్రదర్శన చాలా అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం నుంచి మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తూ చక్కని వీణుల విందైనటువంటి పోటీలు నిర్వహించాలని యొక్క ఉత్సవ కమిటీ చైర్మన్ కుందూరు కాశిరెడ్డి గారు చాలా శ్రద్ధగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ప్రదర్శనకు కావాల్సిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు మేకలవారిపల్లె గ్రామ రైతు కమిటీ. ఆరుబళ్ళు న్యూ కేటగిరీ సీనియర్స్లో పాల్గొనే ఒంగోలు జాతి పశు పోషకులు ఈ ప్రదర్శనకు వచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు కుందూరు కాశిరెడ్డి గారు, ఉత్సవ కమిటీ చైర్మన్. ఎంతోమంది దాతలు ఉత్సాహంగా వారి యొక్క ప్రైజులను ప్రకటిస్తున్నారు. మేకల అచ్చిరెడ్డి గారు, సన్నాఫ్ రామిరెడ్డి గారు సీనియర్స్ విభాగంలో గతంలో ఉన్న రికార్డు బ్రేక్ చేసిన జతకు 5,000 రూపాయలు ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. ఇలా ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు. అలాగే ఈ ప్రదర్శనకు కావాల్సినటువంటి కోర్టుని కూడా ప్రతి సంవత్సరం శుభ్రం చేస్తుంటాడు ఈ డోజర్ తోటి పశు ప్రేమికులు తమ్మిశెట్టి తిరుపతయ్య గారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎంతో ఇష్టంగా తిలకించే ఈ ప్రదర్శన చాలా ప్రసిద్ధి చెందింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. వెలుగొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కొనకనమెట్ల మండలంలో చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా కుటుంబాలతో సహా పిల్లలు, పెద్దలు అందరూ ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా తిరునాళ్ళను వీక్షించి ఈ తిరునాళ్ళలో ఉన్న సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి చాలా ముఖ్యంగా రైతులు ఇష్టపడే ఈ ప్రదర్శనను
ఎద్దుల పందాలను రైతులు ఎంతో ప్రేమించే, రైతులు పెంచి పోషించే ఎద్దులు వాటి యొక్క బల పరాక్రమాలను ప్రదర్శించే ఈ ప్రదర్శనను రైతులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. రైతుకి వెన్నుదన్నుగా నిలబడే ఒకే ఒక జీవి వృషభరాజ్యము ఎద్దు, ఆవు. రైతుల యొక్క జీవన విధానంలో, మన భారతదేశ గ్రామీణ జీవన విధానంలో ఆవులు, ఎద్దులు విడదీయరానటువంటి బంధం కలిగి ఉన్నాయి. ప్రతి గ్రామీణ కుటుంబంలో ఆవుల, ఎద్దుల పాత్ర చాలా ముఖ్యమైనది. అవి లేనిటువంటి మానవ నాగరికతే లేదు. సో అలా మనుషులతో పెనవేసుకుపోయినటువంటి అనుబంధం పెనవేసుకున్నటువంటి ఈ మూగజీవాల యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే ఈ పోటీ ఒక గ్రామీణ క్రీడ. గ్రామాల్లో రైతులు ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా తిలకించేటువంటి ప్రదర్శన. ఇలాంటి ప్రదర్శన వెలుగొండలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. చూడండి, ఇక్కడ ఎన్నో బండలు ఉన్నాయి. 2 పళ్ళ బండలు, 6 పళ్ళ బండలు, న్యూ కేటగిరీ, సీనియర్స్, ఇలా బండలు ఉన్నాయి. మీరు చూస్తున్న ఆ బండ, చివరి బండ ఇంతవరకు కూడా ప్రదర్శనలో పెట్టలేదు. అది సుమారు 27 క్వింటాల బండ. పోటీల కోసం తీసుకొచ్చారు కానీ ఆ బండ చాలా బరువు ఉంటుందని ఇంతవరకు పోటీలో పెట్టలేదు. కానీ ఇప్పుడు సీనియర్స్కి ఉపయోగిస్తున్న బండ మాత్రం 21 క్వింటాలు మాత్రమే ఉంటుంది. ఈ పోటీలకి నిర్వహించే కోర్టు చాలా లైట్ వస్తుంది. అంటే కోర్టు నేల చాలా గట్టిగా ఉండటం వల్ల, ఎర్ర నేల చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల, నేల చాలా బలంగా ఉండటం వల్ల బండ జరుగుతూ ఉంటుంది. కాబట్టి కోర్టు చాలా లైట్గా ఉంటుంది. సో చాలా లైట్ కోర్టు, ఎద్దులకు చక్కని ప్రదర్శనకు, పశు పోషకులకు, చక్కని సారథులకు మంచి సపోర్ట్ ఇచ్చే కోర్టు ఇది. సో ఇలాంటి కోర్టులో ఈ ప్రదర్శనకు ఈ సంవత్సరం యాంకర్గా ప్రముఖ యాంకరు నారాయణ స్వామి గారిని తీసుకోవడం జరిగింది. నారాయణ స్వామి గారి యొక్క యాంకరింగ్లో ఈ ప్రదర్శన ఉర్వతలోకి పోతూ ఉంది. అలాగే ఈ ప్రదర్శనకు 2వ యాంకర్గా ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అంకబుపాలెం గ్రామానికి చెందిన వల్లెల వెంకటరామరెడ్డి గారిని కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఈ ప్రదర్శన మొత్తం 3 రోజుల పాటు మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది, లేదా లైవ్ రాని పక్షంలో వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రదర్శనకు, ఈ పోటీలకు మన ఛానల్కి అవకాశం ఇచ్చి ఆహ్వానించినటువంటి కుందూరు కాశిరెడ్డి గారికి, వెన్న సత్యనారాయణ రెడ్డి గారికి, ఆదిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, త్వరలో జరగబోయే ఈ యొక్క పోటీలని విజయవంతం చేయవలసిందిగా ఈ ప్రదర్శనలో పాల్గొని ఒంగోలు జాతి పశు పోషకులు 6 పళ్ళ విభాగం, న్యూ కేటగిరీ, సీనియర్ విభాగంలో పాల్గొనే జతలతో విచ్చేసి ఈ ప్రదర్శనలను విజయవంతం చేయవలసిందిగా కమిటీ వారు ఆహ్వానిస్తూ, అలాగే మన ఛానల్ నుంచి మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ, నేను మీ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్.